నాలుగు పిచ్చి బుక్ పంచులు వేసి నలుగురు హీరోయిన్లు పెట్టి 4 సాంగ్స్ పెట్టి 4 బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టి పైసలు తెంగిపోదాం హిట్ అయిపోద్ది సినిమా అనుకుంటున్నారు. భీమ్ బుష్ కాదు ఇది, ఓం భీమ్ ఫట్ అనమాట. అరే ఎందుకు తీస్తారు నాకు అర్థమైతలే. ఇది ముచ్చటైతే నేను ఓపెన్ గా ఇది డైరెక్టర్ గారికి చెప్తున్నా. పైసలు తెంగిపోదాం జనం దగ్గర నుంచి, ఓ 4 చిల్లర పంచులు, ఓ 4 హీరోల్ని, లేకపోతే వాట్ ఎవర్ ఓ 4 సాంగ్స్ పెట్టేసి ఏదో ఒక ఊరుపు పంచులు ఒక 4-5 వేసి పైసలు తెంగిపోదాం అడ్డంగా అని ఫిక్స్ అయిపోయారు. ప్రేమలో అయ్యా అది సినిమా ఎందుకు ఆడిందంటే దాంట్లో ఒక సోల్ ఉంది, దాంట్లో ఒక ప్రేమ ఉంది, దాంట్లో కామెడీ ఉంది, వాట్ ఎవర్ ఏదైనా ఉంది. దీంట్లో ఏంటి అది అయ్యానికి పెళ్ళి లవడా పెళ్ళి అయ్యని ఈ కంటెంట్ అంటే ఆలోచించుకుని, అంటే ఒకసారి రిమెంబరింగ్ చేసుకుని అరే ఏమన్నా బాగుందా అని ఆలోచించుకునేలా కూడా లేదనమాట డైరెక్టర్ గారు. అసలు కామెడీ అన్న అలాంటి కామెడీ కాదు, అది ఓల్డ్ ఏజ్ ఎక్స్పైర్ అయిపోయిన జబర్దస్త్లో కూడా ఉండదు అలాంటి కామెడీ. అంటే ఎక్స్ట్రా టైం అని వేస్తాడు కదా, అట్లా ఏం లేదన్నా అన్న, ఏం లేదు. నాకైతే ఆర్ట్ఫుల్గా 250 రూపాయలు పెట్టి కొన్నాను నేను టికెట్, అందుకు నాకు బాధ వస్తుంది అంతే. దాంట్లో ఏదైనా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను రా అనిపించవచ్చు, ఒక ఫైట్ మూవీ చూసాను రా అనిపించవచ్చు, ఒక దేశం గురించి చూసాను రా అనిపించవచ్చు. కానీ ఏంద్ర ఈ లత్కోర్ విష్ణు అంటే మినిమం స్టోరీ ఏమీ లేదు. శ్రీ విష్ణు పట్టుకునే ప్రతి సినిమా కూడా ఉప్మా సినిమాలే పట్టుకుంటాడు. అదృష్టం కొద్దీ హిట్ అవుతాయేమో ఐ థింక్. అంటే నేను డబ్బులు పెట్టుకున్నాను కాబట్టి నాకు నిజంగా తెలిసింది ఏంటంటే ఈ సినిమా డబ్బులు పెట్టుకుని చూసే సినిమా ఒక్క సినిమా ఇది. ఇది ఓటీటీలో చూసిన ఒకే టైం వేస్ట్, అది వేరే విషయం. నాకైతే ఆర్ట్ఫుల్లీ అస్సలు 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 నచ్చలేదు. అసలు ఓం భీమ్ బిష్కది ఇది, ఓం భీమ్ తుస్ అనమాట. ఎందుకు అంటున్నానంటే దీంట్లో ఒక రీజన్ లేదన్నా, ఎందుకన్నా సినిమా తీస్తారు, ఒక రీజన్ ఉండాలి కదా. ఆ రేటింగ్ అలాంటి వర్డే వాడద్దు దీనికి. ఒక రీజన్, ఒక సోలు, ఒక ఎఫెక్ట్ ఏం కనిపించలేదు నాకు. కాళీచరణ్ అన్న ఏదో చేశాడు, ఒక అవకాశం వచ్చింది, అది పక్కన పెట్టి. కానీ ఏ బొక్కలో రేంజ్, ఇంకా అది వేరే, అది ఇది ఏమో ఉండవు అనమాట. అంటే అలాంటి కీవర్డ్స్ వాడారు అంతే దీంట్లో. అవన్నీ అంటే అన్న డబ్బులు పెట్టుకొచ్చే చూసే సినిమా కాదు ఇది. దీనికన్నా మార్కె కిరికిరి అని స్టాండప్ కామెడీలో వస్తే ఇంకా బాగాను. అది కాకుండా ప్రసాద్ బెహరా వీడియోస్ బాగుంటాయి నాకు తెలిసి దీనికన్నా. ఇది ఏమీ లేదు బ్రో. హీరోలకు ఏం చెప్తావు? ఓపెన్ హార్టెడ్గా ఒకటే ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ. 4 పిచ్చి బుక్ పంచులు వేసి 4 హీరోయిన్లు పెట్టి 4 సాంగ్స్ పెట్టి 4 బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టి పైసలు తెంగిపోదాం హిట్ అయిపోద్ది సినిమా అనుకుంటున్నారు. కానే కాదు, జనాలు కూడా తెలివైన వాళ్ళు, జనాలు కూడా కష్టపడే వాళ్ళు, జనాలు కూడా టికెట్ కొనాలి అంటే ఆలోచించేవాళ్ళే. ఎండాకాలం కదా 2 గంటల సేపు ఏసీలో కూర్చుందాం అనుకుంటే మాత్రం 20 రూపాయల టికెట్ లేదు కదా ప్రసాద్లో, లేదు. అసలు ఇంటర్వెల్ నుంచి అయితే ఎర్రిబుక్ సినిమా అనమాట. ఫస్ట్లో కొంచెం ఏదో అరే కొంచెం బాగుంది అనిపించదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలా రోజులు రాలేదు, మీకు తెలుసో లేదో, ఒక 5-6 నెలలు రాలేదు. ఫస్ట్ హాఫ్ కూడా నాకు సోసో అంటే కొంచెం కామిక్ అనిపించింది అంతే. ఏదో